నిన్న రాత్రి ఎక్కడున్నావు నువ్వు? యశ్వంత్ వారి ఇంటికి వెళ్ళి డాడీ చదువుకోవడానికి. అబద్ధాలు ఆడకు, దౌడలు దగ్గరగా అయితే. నిజమే డాడీ. కావాలంటే యశ్వంత్ గారిని ఫోన్ చేసి అడుక్కో. అడుక్కోమంటావా? అదే అడగండి డాడీ. వాడే నిజాలు చెప్తాడా? ఓలే, నీ ఫ్రెండ్స్ వేసుంటో నాకు తెలియదురా. మీరంటే చాలా రెస్పెక్ట్ ఆనికి. ఉండు, ఆ ఎదవకే కాల్ చేస్తా. హలో, ఎవరు? యశ్వంత్, నేను పొడిశెట్టి అంకుల్ని, అక్షయ్ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నా. అంకుల్ మీరా? నమస్తే, మీ పాదాలకు శతకోటి వందనాలు అంకుల్. సరే సరే కానీ మావాడు నిన్నటి నుంచి ఫోన్ లేపుతలేడు. ఎక్కడికి పోయిండో అర్థమవుతలేదు. నీకేమన్నా తెలుసా? అక్షయ్ నాతోనే ఉన్నాడు అంకుల్. ఇద్దరం కంపెనీ స్టడీస్ చేస్తున్నాం. వాడి ఫోన్ సైలెంట్లో ఉండే. డాడీ, యశ్వంత్ నిజాలు చెప్తా డాడీ అన్నావు కదా బట్ట. మీకైతే మర్యాద ఇచ్చిండు కదా డాడీ. ఎవడరా ఫోన్ చేసేది? యశ్వంత్. స్పీకర్లో పెట్టి మాట్లాడు. హలో. పెద్ద బుగ్గ అని చేసిండ్రా మీ అయ్యని. అమ్మ గండి పేట గండి మైసమ్మ తల్లి మా ఊరు మా వాడ